ఎలా చేయాలో వాళ్ళని చేయండి అని వద్దంటలేము. ఆ ఫ్యాన్లనే చేయాలి. ఆ ఫ్యాన్లనే చేసి ఒక్కొక్కరిని దాదాపుగా డైరెక్టర్స్ ఎన్నుకున్న తర్వాత చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ 11 మందిని ఓడబెట్టేసి మిగతా వాళ్ళని ఇచ్చిన 4-5 మందిని కూడా వాళ్ళని పనుల్లోకి తీసుకోకుండా వీళ్ళందరినీ అక్కడ పిలిచేసి దీన్ని దయచేసి దీన్ని చేసి కాబట్టి ఎన్నిక ఆపవలసిందిగా కోరుతున్నాం. ఇవాళ నల్లగొండ జిల్లాకు సంబంధించి మరి ఎంతో కాలంగా మరి పెడుతూ మరి వాయిదాలు వేస్తూ వచ్చిందని మరి ఇవాళ నల్గొండ జిల్లా మత్స్యశాఖ అధికారి మరి ఇవాళ టీఎన్జీఎస్ భవన్లో మరి ఎంపిక అడాక్ కమిటీ ఎంపిక చేసినారు. ఇది లోపభూయిష్టంగా పక్షపాత ధోరణితోటి తనకు నచ్చిన వాళ్ళను ప్యానల్గా ఎంపికైనట్టుగా మరి వారు ప్రకటించడం చాలా మరి దురదృష్టకరం. ఇవాళ నల్గొండ జిల్లాలో 249కి పైచీలకు మత్స్య సొసైటీలు ఉండగా మరి అందులో ఉన్న మరి అందరి నిర్ణయం ప్రకారం మరి ఇతర ఎవరైతే పోటీలో ఉన్నారో వారి పేర్లు కూడా పిలవకుండా మరి ఏకపక్షంగా ఒక్క ప్యానెల్నే మరి ఏకగ్రీవం గెలిచినట్టుగా మరి ప్రకటించినారు. దాని మీద ఇవాళ మేము నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి మరి వినతి పత్రం ఇచ్చి రహస్య ఓటింగ్ బ్యాలెట్ పేపర్ ద్వారా మరి ఓటింగ్ పెట్టాలని చెప్పి కోరుతూ ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళని వ్యక్తిగత ఇండివిజువల్గా ఒక్కొక్కరిని మరి నిలబెట్టి వారికి వచ్చిన ఓట్లను బట్టి మరి అడాక్ కమిటీ ఎంపిక చేయాల్సి ఉన్నది. ఇది కాకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్ పక్కన పెట్టి కొన్ని రాజకీయ ఒత్తిడులు రాజకీయ ప్రలోభాలకు మరి గురైనట్టుగా తెలుస్తూ ఉంది మాకు. కాబట్టి దీని మీద మేము యావత్ ఇవాళ నల్గొండ జిల్లా మత్స్య సొసైటీలు మెజారిటీ మత్స్య సొసైటీలు అందరూ కూడా తీవ్ర కంఠంతో దీన్ని ఖండిస్తూ ఉన్నాం. తిరిగి మళ్ళీ వెంటనే మరి మత్స్య సొసైటీ ఎన్నిక పెట్టాలని ఇది కూడా బ్యాలెట్ పేపర్ రహస్య బ్యాలెట్ పేపర్ పెట్టాలని చెప్పని కోరుతాను. ప్రతి ఒక్కరి మనోభిప్రాయాన్ని కూడా వారి పరిగణన తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆపి తిరిగి మరి ఇప్పుడు పెట్టకపోతే త్వరలో మరి ఎన్నిక పెట్టకపోతే దీని మీద మేము గౌరవ హైకోర్టు కూడా మరి వెళ్ళి కూడా దీన్ని ఆపడానికి కూడా మేము ప్రయత్నిస్తామని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలోనే అత్యధిక మరి సొసైటీలు ఉన్న జిల్లా కూడా మరి విప్లవాల జిల్లా మరి నల్గొండ జిల్లా మరి ఇక్కడ ఒక ఏకపక్షంగా ఒక రాజకీయ పార్టీ మరి ప్రలోభాల మేరకు కొంతమంది మరి మరి వారి ఒత్తిళ్లకు మరి తలొగ్గి మరి జిల్లా మరి మత్స్యశాఖ యంత్రాంగం ఈ విధంగా కూనీ చేయడమే ప్రజాస్వామ్య హక్కులను మరి కూని చేయడంగా మేము భావిస్తాము. దీన్ని తీవ్రంగా కూడా పరిగణిస్తాము. ప్రతి మత్స్య సొసైటీ కూడా మేము సంప్రదిస్తాము. అందరూ మెజారిటీ మత్స్య సొసైటీ సభ్యులు కూడా మాకు మద్దతుగా కూడా సంతకాలు పెట్టున్నారు. ఇంకా కూడా ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా మేము పరిగణిస్తూ పోరాటం కూడా సిద్ధమవుతాము. ఇవాళ జిల్లాలో ఉన్న మరి మత్స్య సొసైటీలు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము. దీని మీద మనం ఖచ్చితంగా పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. అందరం వ్యక్తిగతంగా కలుసుకుందాం, సమావేశాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఏదైతే మత్స్య సొసైటీ జిల్లా మత్స్య సొసైటీ వాళ్ళ మత్స్యకారుల హక్కులని కాలరాస్తూ మరి కూని చేసే విధంగా వాళ్ళ వ్యవహరించిన తీరు వాళ్ళ రాష్ట్రంలో సిగ్గుచేటుగా కూడా నేను తెలియజేస్తాను. ఇట్టి దానికి పాల్పడ్డ మరి అధికారుల మీద కూడా మేము కంప్లైంట్ కూడా చేయబోతా ఉన్నాం. జిల్లా మరి కలెక్టర్ గారికి అయితేనేమో మరి మత్స్యశాఖ కమిషనర్ గారికి పిఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా ప్రభుత్వాన్ని కూడా ఈ విషయం దృష్టికి తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. జై మత్స్యకార్, జై మత్స్యకార్.